రాశీభూతమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, నైష్ఠిక బ్రహ్మచర్యంతో ఉంటాడు. అటువంటి వాడు ఒకానొకప్పుడు పరమశివుడి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. నాన్నగారు, ప్రణవం గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. అసలు రాశీభూతమైన ప్రణవమే పరమశివుడు. చాలా మంచిది చెప్పు అన్నాడు. నాన్నగారు, ఒక సంప్రదాయం ఒకటి ఉంది లోకంలో. ఏదైనా ఒక విషయాన్ని జిజ్ఞాసువై వినాలి అనుకుంటే, అంటే నాకన్నా తెలియనిది చెప్తాడేమో అని అనుకుంటే చెప్పేవాడు ఎత్తు మీద కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలి. అది మర్యాద. అలాగే కూర్చుంటాను. శివుడు కింద కూర్చున్నాడు, సుబ్రహ్మణ్యుడు పైన కూర్చున్నాడు. ప్రణవం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పాడు ఆయన. చెబితే పరమశివుడు సంతోషించి ఒక మాట అన్నాడు, నాకు సత్కారమైనది అన్నాడు. అంటే ఇన్నాళ్ళు నేను ప్రణవానికి ఏ అర్థం చెప్తున్నానో అంతకన్నా బాగా ఇవాళ నువ్వు చెప్పావు. అంటే శివుడు అర్థమైన వాడు సుబ్రహ్మణ్యుడు. శివతత్వమునందు గొప్పతనం ఏమిటంటే, ఒక కొడుక్కి తండ్రి బాగా అర్థమైనవాడు, ఒక కొడుకు తండ్రిని వదలనివాడు.